వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసిండు, మేజర్ వాడు వాడు మాత్రం భూమి మీద ఉండొద్దు మేడం. ఒకటే చెప్తున్నాను, వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. వాడిని ఉరి తీయడమో ఏం చేయడం చేయాలి ఖచ్చితంగా. వాడికి నాకు మాత్రం న్యాయం జరగాలి. నా కడుపు మంట చల్లారాలంటే, నా బిడ్డ ఆత్మశాంతి జరగాలంటే వాడు మాత్రం భూమి మీద ఉండొద్దు. ప్రభుత్వాన్ని కోరుతున్నా, చట్టాన్ని కోరుతున్నా, ఇదే నేను కోరేది. ఇంతకుముందు అంటే నా కొడుకు వాడితో క్రికెట్ ఆడేటోడు, అంటే పెద్దవాడే, వానే సేమ్ స్కూల్ వాడు, నా కొడుకు వాడు సేమ్ స్కూలు. వాడు క్రికెట్ ఆడడానికి పిలుస్తుండే, చేస్తుండే. నేను ఎప్పుడు పట్టించుకోకపోతుండే, ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను. నాకు టైం దొరకదు, నా వైఫ్కి కూడా టైం దొరకదు. ఇంటికాడ ఉండాలి, చూడాలని. పిల్లల్ని ఎప్పుడు వదిలేసి వెళ్తాం మేము. కొత్త కాదు ఇది. ఇప్పుడు ఓనర్స్ కూడా మాకు కొద్దిగా మంచిగా ఉంటారు, వాళ్ళు మంచిగా సహకరిస్తారు మాకు. ఎందుకంటే ఇక్కడ వెళ్తుంటే కూడా అడుగుతుంటారు, ఎక్కడ వెళ్తారు, ఏం చేస్తారు అని అన్నీ అడుగుతుంటారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళు, అట్లా ఏం లేదు. ఈ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్, క్రిమినల్, చాలా క్రిమినల్. వీళ్ళు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు, చాలా పెద్దోడు. వీడు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు, అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ ఫాదర్, మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా, ఇది ఎక్కడ వచ్చినాయి, ఏం వచ్చినాయి అని చెప్పి. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం, ఇంత భయం లేదు మేడం వాళ్ళకైతే, ఇంత భయం లేదు, ఏం లేదు వానికైతే. ఆ భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు, ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరుతున్నాను నేను. అదే నాకు కడుపు, ఇంత భయం లేదు వాడికి. పోలీస్ వాళ్ళనే చుక్కలు చూపించిందంటే వాడికి ఇంత భయం లేదు. భయం లేని క్యాండిడేట్ని అసలు ఉంచొద్దు భూమి మీద. వాడు ఇది వదిలేస్తే నాసంటి తండ్రిని ఎంతమందిని ఏడిపిస్తాడు వాడు. నేను అది కోరుకుంటే ప్రభుత్వం బ్యాట్ నాకు కొడుకుది, అది నేను కొనిచ్చాను, 1000 రూపాయలు పెట్టి నేను కొనిచ్చాను. ఆ బ్యాట్ కోసం ఎప్పుడు గొడవ పడ్డారో నాకు చెప్పలేదు, డిస్కషన్ అవ్వలేదు నా కొడుకుతో. నేనేంటంటే ఈ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తా, వాడు అప్పటికే తిని పడుకుంటాడు, ఒకసారి ఆడుకుంటాడు, నేను అడగను కూడా. అది జరిగింది. సిచ్యువేషన్ వచ్చేసరికి ఓపెన్గా సైలెంట్ ఉంది మేడం అక్కడ. నేను 12:30, 12:50, 12:40, 12:45కి వచ్చిన, కింద చూసిన, మా పాపని పిలిచిన, పలకలేదు. బయటకొని గొల్లెం ఉన్నది. నేను కాలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి ఎప్పుడు చనిపోయిందేమో పడుకొని ఉన్నది. అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి అక్కడ. అవన్నీ ఏం చూడలేదు నేను పాపని చూడగా నాకు మైండ్ ఏం పనిచేయలేదు. నేను ఏడ్చుకుంటూ వచ్చేసరికి కిందికి ఊరికొచ్చారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు, అంబులెన్స్కి ఫోన్ చేశారు, అక్కడక్కడ జరిగిపోయింది. నాకు ఏం టైం ఇవ్వలేరు పోలీసు వాళ్ళు. నా ఏడుపు, నా బాధ అదే. నేను మళ్ళీ బయటకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి ఆ పిల్లోని అడిగిన, అరే ఎవరైనా వెంకట్ ఇక్కడ వచ్చి ఎవరైనా పిలిచిరా అంటే, అవును అంకుల్ మీ బాబా డాడీ అని 4 times పిలిచింది. నేను వీడే చెప్పాడు. వీడు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెలగలేదు, నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నాకు ఎట్లా అంటే నేను అసలు షాక్ అయిపోయినా. నేను చెప్పిన 4 times పిలిచింది, నేను బయటకు వచ్చిన, స్నానానికి వెళ్ళిపోయిన అంకుల్ నాకు ఏం తెలియదు అనేసి అన్నాడు. అప్పుడే ఏడ్చుకుంటా మా కొడుకుని కూడా ఓదారుస్తుండే వాడు. ఏడవకు అని చెప్పి ఓదారుస్తుండే. పక్కనే ఉన్నాడు వాడు, పక్క బిల్డింగ్లో, పక్క బిల్డింగ్లో ఉండి చూస్తున్నాడు వాడు. స్పాట్కి రాలి, పక్క బిల్డింగ్లో ఉండి చూస్తున్నాడు వాడు. అది ఎప్పుడు నేను ఇంటికాడ ఉన్నాను మేడం, అది నాకు తెలియదు ఎట్లా వస్తుండే. నా కొడుకుతో ఎప్పుడు ఇంటికి వచ్చిండా ఏమో, బర్త్డే పార్టీకి ఒకసారి వచ్చిరంట వాడు. నాకు తెలియదు అది నాకు తెలియదు. నేను ఇంటికాడ ఉన్నాను మేడం, మ్యాక్సిమం ఉన్నాను. నేను మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోతా, స్కూల్ ఉంటే 8 o'clock వెళ్ళిపోయి ఈవినింగ్ మళ్ళీ 7 కమెంట్ డ్రాప్ చేసి మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటా. మళ్ళీ 10కి ఇంటికి వస్తాను నేను. నమ్మలేదు మేడం, నాకు తెలియదు అసలు. నేనే షాకింగ్, మొత్తం అందరు షాకింగ్లో ఉన్నారు. వాడు ఏంది, వాడు అసలు క్రిమినల్ మైండ్ ఏంది, వాడు రాసుకోని చంపడం ఏంది నాకే అర్థం అవుతలేదు. అది డబ్బులు తీసుకెళ్తే మా పాపని చంపిండు, న్యాయం జరగాలి నాకు. పాపని చంపిండు వాడు మాత్రం ఉండొద్దు, ప్రాణానికి ప్రాణం కావాలి. వాడు మాత్రం బాలుడని గుర్తించకండి. ప్రభుత్వానికి చెప్తున్నా, మీకు చెప్తున్నా, చట్టానికి చెప్తున్నా. వాడు మాత్రం బాలుడు కాదు. తల్లిదండ్రులు కూడా శిక్షించాలి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది. వాళ్ళ తండ్రి ఇంతవరకు నా తండ్రి ముఖం చూడలేదు. నేను 3 years నుంచి ఉంటున్నా అక్కడ, తండ్రి ముఖం చూడలేదు. తండ్రి ఎవడో కూడా నాకు తెలియదు. వాడు వాళ్ళ చెల్లె శాంతి అని ఒక తెలుసు, ఆమె బాయ్ అంకుల్ అంటే అంతేగాని మిగతా విషయం ఏమి ఉండదు మాకు. 3 years అయిపోతుంది, 3 years అవుతుంది. నేను కొత్తగా వెళ్ళినప్పుడు మా అబ్బాయి కూడా వెళ్ళేవాడు కాదు. ఏం చేసావు ఈ మధ్య 1 year నుంచి క్రికెట్ ఆడడం కొద్దిగా పెరిగాడు. అప్పుడు చిన్నోడు ఉండే